సరదా సాహసపు ఎత్తులను ఎక్కడానికి ఎన్ని ఎత్తులు వేయాలో పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయవాడలో వరద కష్టాలు అన్నీ కావు. 2 రోజులుగా పీకల్లోతు నీళ్లలో ఉన్న తమ వైపు ఏ ఒక్క అధికారి కన్నెత్తి చూడటం లేదని మండిపడుతున్నారు అక్కడి జనం. స్థానిక యువత, స్వచ్ఛంద సంస్థలు సాయం చేస్తున్నాయి కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పాసం అశోక్ అందిస్తారు. 4 రోజుల పాటు వరద ముంచెత్తినటువంటి నేపథ్యంలోనే విజయవాడ మహానగరంలో పలు కాలనీలో కూడా ఇప్పటికే సర్వం కోల్పోయినటువంటి బాధితులు సాయం కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, చర్చి రోడ్ నుంచి లోనకు వచ్చిన తర్వాత ఇక్కడ దాదాపు 8 నుంచి 9 ఫీట్ల వరకు కూడా వరద నీరు ముంచెత్తినటువంటి నేపథ్యంలోనే ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు పూర్తిగా తడిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. వాషింగ్ మెషిన్తో పాటు ఫ్రిడ్జ్ కావచ్చు, మిగిలినటువంటి బెడ్తో పాటు పరు సామాగ్రితో పాటు నిత్యావసర వస్తువులు కూడా పూర్తిగా తడిసిపోయి ప్రస్తుతం అయితే తినడానికి తిండి లేదు, కనీసం ఇంట్లో వండుకోవడానికి బియ్యం కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఉప్పు, పప్పు, నీళ్లు అన్ని కూడా తడిసిపోయినటువంటి నేపథ్యంలోనే సాయం కోసం ఎదురు చూస్తున్నారు. కనీసం ఇక్కడికి ఏ అధికారి కూడా రాలేదని చెప్పేసి కూడా బాధితులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. లక్షల్లో ఆస్తి నష్టం సంభవించినటువంటి నేపథ్యంలోనే తమను ఆదుకోవాలని చెప్పేసి కూడా బాధితులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు బాధిత మహిళలు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం వాళ్ళతోటి. 4 రోజుల నుంచి ఏ విధమైనటువంటి కష్టాలని ఎదుర్కొన్నారు, ఎంత మేర నష్టం వాటిల్లింది, ఇంట్లో నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి ఏమైనా డబ్బులు ఉన్నాయా లేదా అనేది కూడా అడుగుదాం. చెప్పండి అమ్మా, అంటే 4 రోజుల నుంచి మొత్తం పూర్తిగా నిండిపోయింది కదా, ఎక్కడ తల దాచుకున్నారు, ఎంత మేర నష్టం వాటిల్లింది? మేము అటు మొగలరాజపురం వెళ్ళామండి. మా అత్తగారు వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మ వాళ్ళు మేమందరం కలిపి అక్కడే ఉంటున్నాం. ప్రస్తుతానికైతే మేము ఉన్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం నిండిపోయింది. అప్పుడు పిల్లల్ని తీసుకుని మా వాల్యుబుల్ థింగ్స్ అన్ని, సర్టిఫికేట్స్ కానీ మనీ కానీ మొత్తం ఇక్కడే ఉండిపోయింది. అప్పటికప్పుడు కనీసం ఎవరు ఇంతవరకు మా ఇంటికాడ మేము చూస్తుంటే ఈ ఏరియా తప్ప అన్నీ చూపిస్తున్నారు, వచ్చే వాళ్ళందరూ చూపిస్తున్నారు. కానీ మరి ఎందుకన్నా కానీ చూపించట్లా. మా ఇల్లు పరిస్థితి ఎలా ఉందో తెలియక, ఇక్కడ తెలిసిన వాళ్ళకి కరెంట్ లేదు, వాళ్ళెవరికి ఫుడ్ లేదు, ఏం చేయాలో తెలియక ఇప్పుడు మేమే వచ్చాము. వచ్చి చూసి పరామర్శించేది కావచ్చు, నష్టం సంబంధించి ఎవ్వరూ రాలేదు మాకు అసలు. ఫుడ్ కి కానీ దానికి కానీ, అంటే నాకు తెలిసినంత వరకు పార్టీ వాళ్ళు కాకుండా ఇక్కడ మాకు ఇండివిజువల్గా ఉంటారు కదా, వాళ్ళు ఉన్న వాళ్ళే కొంచెం ఫుడ్ అది వాటర్ కానీ సప్లై చేస్తున్నారు. కుర్రోళ్ళు ఉంటారు కదండి, వాళ్ళైతే బయటకు వెళ్ళి వేరే ఏరియాస్ నుంచి వాటర్ తీసుకొచ్చి మన అనుకున్న వాళ్ళకి సప్లై చేస్తున్నారు తప్ప పార్టీకి సంబంధించి ఎవరు రాలేదు మాకు తెలిసింది. నష్టం వాటిల్లో వచ్చండి ఉండిద్దండి 1.2 lakhs దాకా ఉంటుంది. చూసారు కదా మొత్తం మీరే, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, టీవీ, గ్యాస్ బండలు అయితే దొరలకుండా అలా వచ్చేసినాయి. జస్ట్ ఇల్లు ఒక్కటి కూలకుండా ఉంది అంతే. టీవీ పోయింది, ఫ్రిడ్జ్ పోయింది, వాషింగ్ మిషన్ మీరే చూసారు, ఇంకా మేము చెప్పడానికి. బియ్యం అయితే మాకు అంటే కష్టకాలంలో పనికి వచ్చిందని 2 బస్తాలు ఎంచి పెట్టుకున్నాం, 2 తడిచిపోయినాయి. ప్రభుత్వానికి ఏం చెప్తారండి ఈ స్థాయిలో నష్టం వాటిల్లింది, కనీసం అధికారులు రాలేదు, అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు రాలేదంటున్నారు, ఏం చెప్తారు? గతంలో పరిస్థితి ఏ విధంగా ఉండేది? అంటే మా పేరెంట్స్కి సంబంధించి కూడా ఇంతవరకు ఎవ్వరు చూడలేదు ఇలాంటిది. సో వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ సంబంధిత అధికారులు ఉంటారు కదా, అంటే ఎస్పీ కానీ డిఎస్పీ కానీ ఎవరైనా కానీ వాళ్ళందరూ వాళ్ళు, అంటే మనకి పైన చంద్రబాబు నాయుడు గారే చెప్పాలి వీళ్ళు చేయాలని కాకుండా వీళ్ళంతటి వీళ్ళు వాళ్ళ పొజిషన్కి వాళ్ళు న్యాయం చేస్తూ వచ్చి ఎవరినైనా పరామర్శించడం కానీ ఏమన్నా ఇవ్వడం కానీ చేస్తే మాకేమన్నా ఉపయోగం. ఇప్పుడు మా మమ్మీ వాళ్ళు టీ కొట్టు పెట్టుకుని బతుకుతా, అక్కడ కొట్టు మొత్తం మునిగిపోయింది, అది లేదు ఇది లేదు, సర్వం కోల్పోయి అలా కూర్చున్నారు. ఇప్పుడు ప్రజెంట్ 3 days బట్టి మా ఇంట్లో ఉంటుంది, ఆడపిల్ల ఇంట్లో ఉండడం ఏంటో నా బాధపడుతుంది తప్ప మాకు ఎలాంటి సాయం అందట్లా. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నా చూసి ఇక్కడ ఉన్న వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వడం ఏదో ఒకటి చేసి ఆదుకుంటే ఇక్కడ వాళ్ళు ఎవరైనా బతుకుతారు. మాది కాదు, మాక్సిమం ఏరియాలో మొత్తం అందరిది అంతే. ఒక్కొక్కరిది అయితే ఇంకా లోపలికి ఉన్న వాళ్ళైతే ఫస్ట్ ఫ్లోర్ మొత్తానికి మునిగిపోయింది. ప్రభుత్వం అయితే ఖచ్చితంగా స్పందించాలి, నష్టపోయినటువంటి వారికి పరిహారం అందించాలని చెప్పేసి కూడా డిమాండ్ అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక ఇల్లే కాదు, షాపులు, వ్యాపార కేంద్రాలు ఏమున్నాయో అన్ని కూడా మునిగిపోయినటువంటి నేపథ్యంలోనే ఒక్కొక్క ఇంట్లో లక్షల కొద్ది ఆస్తి నష్టం జరిగినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం నిల్వ నీడలేక కట్టుబట్టలతోటి నడి రోడ్డు మీద నిలబడ్డాం, ఆ ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి చెప్తున్నారు. ఇప్పటి వరకు ఎవరు స్పందించినటువంటి దాఖలాలు కూడా లేవని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నేను శ్రీనివాస, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, చర్చి రోడ్. వరద బాధితులను ప్రభుత్వం పూర్తిగా గాలి కొదిలేసింది అండ్ ప్రభుత్వం విఫలమైందన్నారు సింగ్నగర్ వాసులు. గుక్కెడు నీళ్లు లేక 3 రోజులుగా అల్లాడిపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆహార పొట్లాలను కిందకు విసిరేయడంతో బురదలో పడి అవి పనికిరాకుండా పోతున్నాయని చెప్తున్నారు వారు. విజయవాడ సింగ్నగర్లో వరద బాధితుల దుస్థితికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సింగనగర్ ముంపు ప్రాంతంలో మరింత దుర్భరంగా ఉన్నటువంటి పరిస్థితులకు ఎంత చేసినా సరే మాకు లోపలికి రావడం లేదు, చిన్న గల్లీల్లోకి పడవలు రావడం లేదు, రెస్క్యూ టీమ్స్ రావాలని ఒక ఆవేదన బయట ఉన్నటువంటి బంధువులు చేస్తున్న పరిస్థితి ఉంది. కరకట్ట కింద డౌన్లో ఉన్న వాళ్ళకి
చివరి డెడ్ ఎండ్ ఉన్న వాళ్ళకి అందాలండి ఫుడ్ అంతా. ఫ్రంట్ ఎక్కడైతే మెయిన్ రోడ్డు మీద ఉంటుందో మెయిన్ రోడ్డు నుంచి అందరూ మోసుకొని వెళ్తున్నారు నీళ్ళల్లోకి. నేను బాంబే కాలనీ చెత్త ఫ్యాక్టరీ అపార్ట్మెంట్స్ అండి. ఫుడ్ అయితే ఎదరక సింగినగర్ వరకు వస్తుంది, ఆ లోపల వరకు అయితే రావట్లేదు, మెయిన్ రోడ్డుకు వస్తుంది. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే హెలికాప్టర్ తీసుకొచ్చి ఫుడ్ ఇస్తున్నారు. ఆ ఫుడ్ ఇవ్వడం ఎలా ఇస్తున్నారంటే అలా బురదలో అలా పడిపోతుంది. అది అందినా అందపైన ఓకే. ఫుడ్ వాటర్ అయితే మామూలుగా లేదండి, వాటర్ ప్రాబ్లం అయితే చాలా ఉంది. వాటర్ దొరక్క చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. వాడుకోవడానికి లేకపోయినా చాలు, తాగడానికి ఉండాలి కదా, తాగడానికి నీళ్ళు, బాలింతలు, చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వచ్చే మగవాళ్ళు ఉన్నారు, వస్తున్నారు, మగవాళ్ళు రాని పరిస్థితి ఏంటండి. ఫుడ్ డెలివరీ చేస్తున్నారు కదా, చేతి ఎందుకు రోడ్డు మీదకి ఎందుకు వస్తాం? రోడ్డు ఏం చేయట్లేదు, రోడ్డు మీదకి వచ్చాం. ఒక అధికారులు వచ్చే ఎవరికి పొలం మీద వస్తారు, ఫోటో తీసుకుని వెళ్ళిపోతారు అంతే. ఎంతసేపటికి ఎన్ని రోజులకి వీళ్ళందరూ కూడా పూర్తిగా బయటపడే అవకాశం ఉందన్న దాని మీద కూడా ప్రభుత్వం ఇంకా క్లారిటీ ఇవ్వలేని పరిస్థితుంది. ఏదేమైనా సింగనగర్కి సంబంధించి పూర్తి స్థాయిలో లోపల ఉన్నటువంటి బాధితులకి, రకరకాల కాలనీల్లో, రకరకాల సందుల్లో, గొంతుల్లో ఉన్నటువంటి బాధితులకి దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. వాళ్ళలో చిన్నపిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, గర్భిణులు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఫుడ్, వాటర్ సప్లై చేసే విధంగా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందని ఖచ్చితంగా ముంబాధితులు కోరుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న గల్లీల్లో ఉన్నటువంటి బాధితుల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. వీడియో జర్నలిస్ట్ కరీంతో శ్రీనివాస్, సాక్షి టీవీ, సింగనగర్.